కాంగ్రెస్ హీన చరిత్ర పెద్దగా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు చైనా వచ్చి ప్యాంగ్యాంగ్ సోలా ఓ బ్రిడ్జ్ కడుతున్నారు అనుకో, రోడ్ కడుతున్నారు అనుకో, చూసినావా చైనా ఎంత జబర్దస్త్ కడుతున్నది. మన భారతదేశంలో మోడీ ఏం కట్టాలు కడుతున్నాడు, తుతు మోడీ వీకు, అసలు ఏం లేదు. ఏమనంటే రామ్ మందిర్ అంటాడు, గద అంటాడు. ఇప్పుడు ఇండియా పోయి చైనా బార్డర్లో రోడ్లు కడుతుంది అనుకో, అదేంది అట్లా అమ్మా మనం అట్లా చేస్తామా? ఏం కడుతున్నాడు అక్కడ, ఎవడు పోతాడు, అసలు ఎవడు ఉంటాడు అక్కడ? అంత పెద్ద హిమాలయాల రోడ్లు ఎందుకు? మౌంటైన్లను కట్ చేస్తారా? ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేస్తారా? అట్లా కటింగ్ చేయవల్ల మంచు కరిగిపోతుంది, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. టనల్స్ దొక్కుతారా? మన పవిత్రమైన హిమాలయాలలో అట్లా చేస్తారా? క్లౌడ్ బస్ట్ అయిపోతుంది, ఫ్లడ్స్ వస్తాయి. ఇదంతా మోడీ వల్ల అవుతున్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కళ్ళు మూసుకొని ఉన్నదా? ఇట్లాంటి ప్రశ్నలు. ఇప్పుడు మనం మాట్లాడతాం చైనాకు మౌంట్ కైలాష్ ఓనికే చైనా అక్కడ దాకా రోడ్ వేసింది రాబాయి అని చెప్పి మాట్లాడితే మనం అప్పుడు మాట్లాడతాం అబాబాబాబాబాబాబా చైనా చూసినావా కైలాసం దాకా కూడా రోడ్ వేసింది, అంత మంచి పిలిగ్రిమ్ సెంటర్ చేసుకుంటున్నది, టూరిజం పెంచుకుంటున్నది, అది చేస్తున్నది, ఇది చేస్తున్నది అని చెప్పి మాట్లాడతారు. అదే మోదీ గవర్నమెంట్ వచ్చి ఆల్ వెదర్ రోడ్ చార్ధామ్ యాత్రకు చేస్తున్నారు అని అంటే అగో చూసినావా మోదీ హిందుత్వ రాజ్యం చేయాలని చూస్తున్నాడు. చార్ధామ్ యాత్ర ఓనికే ఆల్ వెదర్ రోడ్ తయారు చేస్తున్నాడు. ఇది దేనికి లాభం? ఇది మోదీకే లాభం. హిందుత్వాన్ని అజెండాగా పెట్టుకొని నడుపుతున్నది భారతీయ జనతా పార్టీ. ఇది డెవలప్మెంటా లేక హిందుత్వ అజెండానా అని చెప్పి లొల్లి చేస్తారు. అరో ఫాల్తుగా లారకు అందరికి చెప్తున్నా, ఏం తెలుసా, నువ్వు రోడ్ వేసినా ఇయ్యకపోయినా చైనా వాడు మాత్రం ఆపడు. నీ ఇంటి దగ్గరికి రానికే గడ్డపర దించనీకే వాడు ఆల్రెడీ రెడీ ఉన్నాడు. ఇది 1962లో కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేసుకుంటూనే వస్తాడు. అకాశీ చిన్ పోగొట్టుకున్నాం, ఇంకా భారత భూభాగాన్ని పోగొట్టుకుంటావా అని చెప్పి మాట్లాడుతున్నా. పని చేస్తున్న ఆ నరేంద్రుడికి సపోర్ట్ చేద్దామా లేక ఏ పని లేక జిలేబీలు అమ్ముకొని బతుకుదామని చెప్పిన ఈ దౌర్జన్య కారులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లా ఈ జాతి గాంధీలు వాళ్ళకి సపోర్ట్ చేద్దామా? కాంగ్రెస్ హీన చరిత్ర మీకు పరిచయం చేస్తున్న ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. ఇదే స్లోగన్లు పెట్టి తెలంగాణలో అడుగు పెట్టిరు కదా, ఇదే స్లోగన్ పెట్టి నిన్న ఆడా ఇయ్యాల ఈడా అని అన్నారు కదా. ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము 15% జనవరి 5 నుంచి బస్ ఛార్జీలు పెంచిందట. మహాలక్ష్మి పథకం కింద పోతున్నాను అన్నారు కదా. అమ్మా మీరు ఫ్రీగా తిరుగుతున్నారు, మీ కొడుకు కానీ మీ భర్త కానీ మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ అదే బస్సులలో తిరుగుదామంటే మీ ఛార్జీలు కూడా డబ్బులు కట్టి మీకే షటకోపం పెట్టి నడుపుతున్నారు. జనవరి 5 నుంచి కర్ణాటకలో పెంచుతున్నాడు. సో అనుమూల రేవంత్ రెడ్డి గారు ఏం పెంచుతారో చూద్దాం మనం. కాంగ్రెస్ కటాకట మాడల్ అంటారు దీన్ని. నిన్న ఆడా ఇయ్యాల ఈడ కాంగ్రెస్ హీన చరిత్ర. ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అనుకుంటా కదా, రాధాకృష్ణ గారికి ఒక ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నేను అప్పుడు నన్ను షెర్లపల్లి జైల్లో వేసినప్పుడు నేను కూసున్నా. మేము జర రాజకీయ నాయకులం కాబట్టి మాకు జర పర్సనల్ అసిస్టెంట్లు కూడా ఇస్తారు. ఆ తరుణంలో జైల్లో ఉన్న ఖైదీ ఒకడు నాకు వంట మనిషి లెక్క ఇచ్చిండ్రు. ఆయన పేరు నాగయ్య అని చెప్పి చెప్పిండు, మన రేవంత్ రెడ్డి చెప్పిండు. అయితే ఈ నాగయ్యకున్నంత కామన్ సెన్స్ అంట దునియా మీద ఇన్ఫాక్ట్ ఈయనకు కూడా లేదంట. సారు మీకున్నదో లేదో నాకు తెలియదు, మీరు మీకు లేకపోతే దునియాకంతా లేకపోవడం అని అనుకోవడం చాలా దురదృష్టకరం సార్. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే నాగయ్య గారిని అడిగిండంట అసలు ఈ తెలంగాణ పంచాయతీ ఏందని అంటే, సార్ తెలంగాణ పంచాయతీ అనేది రాజకీయ కొట్లాట కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు. తెలంగాణ కొట్లాట అనేది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించింది కాదు, 2 పార్టీలకు సంబంధించింది కాదు అనగానే రేవంత్ రెడ్డి చాలా నాగయ్య మాటలు వింటున్నట. కామన్ సెన్స్ ఎంత మాట్లాడుతాడు అని. అప్పుడు నాగయ్య చెప్పిండట తెలంగాణ పోరాటం అనేది ఒక కుటుంబానికి తెలంగాణ ప్రజలకు నలుగుతున్న పోరాటం సార్. కేసీఆర్ దాన్ని అట్లా చేసిండు సార్ అనగానే అబ్బా ఏం కామన్ సెన్స్ ఉన్నది నాగయ్య కానీ అనుకున్నాడు. మళ్ళీ ఇదే నాగయ్య దేశానికి ఒక కుటుంబం దేశ ప్రజలు అని ఎందుకు చెప్పలే? నీకు నచ్చితే సంసారం అయిపోతుంది అయ్యా, సంసారం. రేవంత్ రెడ్డికి నచ్చాల కండిషన్స్ అప్లై. ఈ నాగయ్యని మంచి అదేమో అంటారు కదా ఒక చూడుర్రి. నాగయ్య వాజ్ కన్విక్టెడ్ ఫ్రమ్ హిజ్ ఓన్ సన్. ఆయన సొంత కొడుకునే చంపిండు. దాని తర్వాత ప్రిమేచ్యూర్ రిలీజ్ చేసిండు. ఎప్పుడు 3 జూలై 2024కి మంచిగా వెళ్ళిండు. ఎందుకు? మంచి సలహా ఇచ్చిండు. మళ్ళీ ఇదే నాగయ్య చెప్పిన మాట ఒక కుటుంబానికి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం సార్ అని చెప్పిండు రేవంత్ రెడ్డికి. మళ్ళీ ఇలా ఇదే గిరీష్ దారముని చెప్తున్నాడు ఒక సలహాదారులాగా పెట్టుకుంటావా రేవంత్ అన్న? నువ్వు దేశ పోరాటం ఏంది తెలుసా రేవంత్ అన్న? దేశంలో ఉన్న ఒక కాంగ్రెస్ కుటుంబం, ఏకైక కుటుంబం ఉన్నదో ఢిల్లీలో ఏఐసిసి, ఆ ఫేక్ గాంధీ కుటుంబం వర్సెస్ భారతీయులు. ఇది మీకు అర్థమవుతలేదా? నాగయ్య చెప్తే ఆ రకంగా అర్థమవుతుంది, మళ్ళీ ఇప్పుడు గిరీష్ గారు చెప్తే మీకు అర్థం కాదా అని అన్నది ఒక ప్రశ్న.
ఈ మాట నేను ఇవాళ తెలంగాణ విషయం ఎందుకు అడుగుతున్నా తెలుసా రేవంత్ అన్న? కాంగ్రెస్ హీన చరిత్ర నేను చెప్పుడు కాదు, నువ్వు పరిచయం చేస్తున్నావు ఇవాళ. రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్. ఏమంటున్నాడు సీఎం? ఏమంటుండంటే మంత్లీ రెవెన్యూ అంట 18,500 కోట్లు ఉన్నదట. అబౌట్ 6,500 crores గోస్ టువర్డ్స్ ది పేమెంట్ ఆఫ్ సాలరీస్. అంటే శాలరీలు కట్టడానికి 6,500 కోట్లు పోతుందట. మిగతా ఇంకొక 6,500 కోట్లు లోన్ రీపేమెంట్కి పోతుందట. రిమైనింగ్ 5,000 కోట్లు ఏదైతే ఉన్నదో అది వెల్ఫేర్ స్కీమ్లకు పోతుందట. 5,600 కోట్లేమో శాలరీలకు పోతుంది, 6,500 కోట్లేమో లోన్ రీపేమెంట్లకు పోతుంది అంటే అప్పులకు, ఇంకొక 5,000 కోట్లేమో వెల్ఫేర్ స్కీమ్లకు పోతుందట. మినిమం రెవెన్యూ ఏదైతే కావాలనో రాష్ట్రాన్ని నడపనికే 22,500 కోట్లు పర్ మంత్ అవుతుందట. కాకపోతే షార్ట్ ఫాల్ ఏమో 4,000 కోట్లు పర్ మంత్ వస్తుందట. అంటే 18,000 కోట్లే, 18,500 కోట్లే సంపాదన ఉందంట. ఖర్చు ఏమో 22,000 కోట్లు ఉన్నదట. మళ్ళీ నీ 5,000 కోట్లుని వెల్ఫేర్ స్కీమ్లు పెట్టినావు కదా, 6 గ్యారెంటీలని అలీ అంటాడు చూడు, 6 గ్యారెంటీలు. ఏమా తెల్లార్లు మాట్లాడినావు కదా, తెల్లార్లు ఇస్తానని. మళ్ళీ అది నువ్వు తెచ్చిందే కదా, నువ్వు కట్టలు కట్టిందే కదా. ఇవాళ డెఫిషియట్ తీసుకొచ్చింది ఎవరు? సరే గీడిదాకా మాట్లాడినావు అయిపోయింది అని అంటే ఆయన ఏమంటాడో ఏనుండ్రి. అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖజానా మంచిగుండేనట. తెలంగాణ వచ్చినాక అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్ర దిశలకు తీసుకుపోయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే దరిద్రంతోనే దండయాత్ర చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు అని అంటే అనుముల రేవంత్ రెడ్డి. ఆల్రెడీ పైసలు లేక ఖజానాలు చచ్చిపోతున్నాయి అయ్యా అని చెప్పి మనం నెత్తివీక్కుంటుంటే మనోడు వచ్చి 6 గ్యారెంటీలు. నీకు పెన్షన్ వస్తుందా? తీసుకోకి నెల నెక్స్ట్ మంత్ నేను అవి కూడా వేసిస్తా. పీకుడు మాటలు మాట్లాడిన ఆ చీఫ్ మినిస్టర్ ఎవరండి? ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఎందుకు వచ్చిందో అని చెప్పి మాట్లాడుతున్నావా? టీఎస్టీజీ ఏమా అక్షరం మార్పు కోసం 1,000 కోట్లు దుబారా చేసినావు. టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీ చేసినావు, దానికి 1,000 కోట్లు ఖర్చు చేసినావు. ఆర్థిక వ్యవస్థను నాశనం పట్టించినావు. వచ్చి రాగానే బోర్డులు మార్చిండు కదా, టీఎస్ నుంచి టీజీ చేసిండు కదా, దానికి 1,000 కోట్లు ఖర్చు అయినాయి. రైతు భరోసా ఇచ్చింది లేదు, రుణమాఫీ చేసింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, 6 గ్యారెంటీలు అమలైంది లేదు. 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మాత్రం దివాలా తీసిందంట. నెలకు 4,000 కోట్లు తక్కువ పడితే 48,000 కోట్లు అప్పు తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి నువ్వు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారమే 4,000 కోట్లు తక్కువ పడుతుందని చెప్పారు. కరెక్టే కదరా బాయ్, నేను చెప్తున్న మ్యాథమెటిక్స్. మళ్ళా 4,000 కోట్లు నీకు నెలకు తక్కువ పడ్డదని అంటే సంవత్సరానికి ఎంత? 48,000 కోట్లు కదా. మళ్ళీ 48,000 కోట్లు అప్పు చేయాలి కదా. మళ్ళీ 1,38,000 కోట్లు అప్పు ఎందుకు తెచ్చిండ్రా బాయ్ రేవంత్ రెడ్డి? నాకు ఒక మాట చెప్పుర్రి. అడిగేటోడు లేకనా? మాకు చదువు రాకనా? ఇది న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఫిషన్. ఇది నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి నాట్ అవైలబుల్ ఇయర్. ఇట్స్ ఎ న్యూక్లియర్ చైన్ రియాక్షన్, ఇట్ కమ్స్ ఆటోమేటికలీ. ఎంతమంది ఆత్మ బలిదానం రేవంత్ రెడ్డి నీకు తెలుసా? లక్షల మంది పోరాటం రేవంత్ రెడ్డి నీకు తెలుసా? కొన్ని కోట్ల మంది కళాకారుల ఆత్మబలం, ఆత్మగౌరవం తెలంగాణ నీకు తెలుసా? సిగ్గులేని సన్నాసులకు తెలంగాణ విలువ ఏం తెలుసు? నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఒకడు జై తెలంగాణ అన్నాడు, తేల్లగాకే జానా అని చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇన్నాళ్లకు నిజం నోట్లకే నొచ్చింది. గురువు ఎవరో, గురు దక్షిణ ఏందో బయటికి వచ్చింది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి కరెంటు ఉండకపోతుండే. ఇవాళ ఇక నేను కొన్ని మాటలు చెప్తున్నా మీకు. ఎన్ని బస్సులు ఉండే, ఇవాళ ఎన్ని బస్సులు అయినాయి, ఏ బస్సులు ఏ టైంకి వస్తున్నాయి, ఆ బస్సులలో ఎంత రష్ ఉంటున్నది, కండక్టర్ల అవస్థ ఏంది. ఒక నాగార్జున, ఒక అల్లు అర్జున్, ఒక మోహన్ బాబుల మీద ఒక పిడుగులేసి తెలంగాణ ముఖ్యమంత్రిని అయిపోయినా అని చెప్పి ఛాతి పులాంచి నడుస్తున్నావు చూడు అనుముల రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ హీన చరిత్ర. ఇంకా దీనికంటే కళ్ళకు అద్దినట్టు సాక్ష్యాలు ఎవరు చూపించారు? ఏ ఛానల్ మాట్లాడింది ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.